మాస్టర్ ఏ కాలేజ్ అండి? టిప్ టాప్ గా రెడీ అయ్యి ఇద్దరు అమ్మాయిలు తీసుకుని అలా వచ్చారు. That college is called as D college. మాస్టర్ నాకేమన్నా సీట్ దొరికిద్దా? Senior citizens కి అక్కడ సీట్ దొరకదు. ధీం తనక ధీం తనక ధీం తనక ధీం నాలో ఊహలకు నాలో కూసులకు అడుగులు నేర్పావు నాలో ఊహలకు నాలో కూసులకు అడుగులు నేర్పావు. Excellent. Mansi and Shobita. ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటలే వదల్నాయే అడగాలంటే కౌగిలే ఇక టాస్క్ ఏంటంటే నువ్వు ఒక స్టూడెంట్, నేను ఒక టీచర్. నవరసాల్లో నన్ను లీవ్ కోసం అడగాలి. ఫస్ట్ నాకు భయానకం. నేను భయపెడుతున్నానా నేను భయపడుతున్నానా? ఇగో ఇది ఇట్లుంటది వ్యవహారం. నువ్వు భయపడుతూ అడగాలి. ఓకే మాస్టర్. మాస్టర్ ఇప్పుడు కరుణ రసం. సో టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ థర్మోడైనమిక్స్. మాస్టర్ మా కుక్క పిల్లకి జ్వరం వచ్చింది మాస్టర్, ప్లీజ్ లీవ్ ఇవ్వండి ప్లీజ్. టెల్ మీ ది స్పెల్లింగ్ ఆఫ్ థర్మోడైనమిక్స్. మాస్టర్ కుక్క పిల్లకి జ్వరం లేదంటే మీరు స్పెల్లింగ్ అడుగుతారేంటి? టెల్ మీ ది స్పెల్లింగ్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ గో టేక్ యువర్ లీవ్. THERMO. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. వచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మనకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మనకెత్తించే హామీ. జతన్ మిమ్మల్ని చూస్తే ఒక పెద్ద హీరో చూసినట్టు ఒక ఫీల్ ఉంది. పల్లెటూళ్ళు పట్టుకొమ్మలాని వంటి జోల పాట పాడపా తల్లడిల్లు తలరా తల పూసాయమేదో చేయాలంటా. Back. Something, 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 there is something. అందరిలో నువ్వుంది something అర్థం కాని ఏదో feeling. మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్ కాన్సెప్ట్. నీళ్లలో ఎంతసేపు ఉంటే ఆ శివాజీ గారు ఇంకా బతికే ఉంటాడంటావా? ఎందుకని అంత డౌట్? ఒకసారి పైకి లాగండి. ఈ మధ్య నేను ఎట్నుంచి వస్తున్నానో నాకే అర్థం కావట్లేదు.
నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి సరిపోయింది. అదే ఇక్కడ ఉంటే డబ్ల్యూడబ్ల్యూఈనే. WWE అంటే ఏంటో తెలుసా? వేసుకోవడానికి ప్యాంట్లు ఉండవు కానీ ఒక బెల్ట్ కోసం కొట్టుకుంటారు అదేగా. నేను ఒకటి అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? చెప్తా. లేడీస్ మేకప్ లేకుండా అందంగా ఉండాలంటే ఏం చేయాలి? మా మగాళ్ళలాగే పుట్టేటప్పుడే అందంగా పుట్టాలి. అవునా? మీ పూజ గదిలో ఏముంటాయి చెప్పు? ఈశ్వరుడు పటం ఉంటది, సాయిబాబా పటం ఉంటది. కానీ ఆయన పూజ గదిలో ఏముంటది తెలుసా? గాలి పటం ఉంటది. గాలి పటంతో పాటు చలాకి చంటి బుల్లెట్ భాస్కర్ కూడా ఉంటారు. తెలుసు, ఇది పూజ గది, అది క్షుద్ర పూజ గది. నాకు డౌట్, ఈ సుధాకరు భాస్కరు చంటి ఇప్పుడు రిలేషన్ ఏందంట? ఒకప్పుడు ఒకరినొకరు పొడుచుకున్నారు, ఇప్పుడు ఒకరినొకరు తుడుచుకుంటున్నారు. నేను బాగుండాలి కదా. ఇలాంటిదే ఆరోగ్యంగా ఉండాలని తలంబరాలు కూడా బ్రౌన్ రైస్ కొర్రలతో కలిపిందంట. గుడ్ ఐడియా. తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. మనోళ్ళే. బాగుందా సార్? కొద్దిగా వేడి తగ్గిందండి. ఏంటి అడిగారు కదా ఎలా పడితే అలా ఇచ్చేస్తాడు. మీరు చల్లగా తాగుతారేమో, ఎవడు పడతాడు చల్లగా తాగుతారు ఎలా అనుకుంటారు సార్ మీరు? ఈ చల్లగా ఉందంట, ఎలా తాగమంటారు మీరు? వేడిగానే ఉంది కదా సార్, చల్లగా ఉందని చెప్తారు మీరు. ఏండి ఆవిడ ఎలాగొన్నారు? బాగానే ఉన్నారు. మీరు వెళ్ళేటప్పుడు లాఠీ తీసుకెళ్లారు ఏది సార్? ఆయన అడుగు. ఇచ్చేయండి సార్, బాగోదు. భజంత్రీలు భజంత్రీలు భజంత్రిలా నీ లేకుండా అదేంటా నువ్వు లేకుండా పెళ్లి జరిగింది? మావతో చెప్పా ముహూర్తం ఒక్క నిమిషం కూడా లేట్ కావద్దు, కరెక్ట్ టైం కి జరగాలన్న. కానీ పెళ్లి కొడుకు లేకుండానే ముహూర్తాన్ని పెళ్లి చేస్తారు అనుకోలేదు అయ్యా. దొరికాడు, ఎవడో దొరికాడు. అన్నయ్య నన్ను ఆశీర్వదించండి అన్నయ్య. నువ్వే బెటర్ గా ఉన్నావు, అడగండి. మిస్ చేశారా నీళ్ళంటే అందగాడిని? నన్ను ప్లాస్టిక్ సర్జరీ చేసి అందంగా తయారు చేయండి సార్. అరే మనోడా, ఈ కూర్చుని సోఫా కూర్చుని సోఫా ఎలా చేస్తారు సార్? మరి నీ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ ఎలా చేస్తారు? మరీ అందంగా ఏమొద్దు, కాస్త కూస్త లైట్ గా చేయండి సార్. అరే మనోడా, మరీ అంత ఏం సోఫా అవసరం లేదు, చిన్న స్టూల్ చేరదు. నా పేరు పరంధామయ్య. నాకు ఒక గొప్పతనం ఉంది. మామూలు వ్యక్తుల్ని మేధావులు చేయడమే నా ఉద్దేశం. ఎందుకు అనుకుంటున్నారా? అనసూయ అందరిని రిలాక్స్ అయ్యింటే రష్మి వచ్చేదా బాబు గారు? పెద్ద పెద్ద కమిడియన్స్ ఉన్నారని రిలాక్స్ అయ్యింటే అదే అభి వచ్చేవాడు బాబు గారు. మేము కూడా అందుకే రిలాక్స్ అవ్వట్లేదు రా, తేడా వస్తుంది. అందరు నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి సార్ 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 అంటూ వెంట పడతారు. ఏంటి కామెడీ జమే? ఏంటి కామెడీ జమే? సార్ ఫుల్ ఫ్లో లో నువ్వేంట్రా తలక గుడ్డ కట్టుకుని వచ్చావు? మనం మీరేమన్నారు మాస్టారు? శనగలకు మొలకలు రావాలంటే ఒక తడి గుడ్డలో పెట్టి కట్టాలన్నారు. 5% కమిషన్ ఇస్తాను, ఇల్లు పెట్టు. మంచి మంచి పార్టీ నేను తీసుకొస్తా. మంచి పార్టీ అన్నావు కదా, వచ్చిండు. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు ఈ ఇల్లు ఏ సిమెంట్ తో కట్టారు? ఏం చేస్తున్నారా? టెన్షన్ ఎందుకు పడతారండి? ఇప్పుడు కొత్త ఇల్లు కొనుక్కున్న తర్వాత వాస్తు చూపించుకోవాలి కదా. గురువు గారు వాస్తు ఎలా ఉంది చూసి చెప్పండి. ఈశానం కత్తి లెక్కుంది. అదే ఈశానము పర్ఫెక్ట్ గా ఉందని చెప్తున్నా. ఇప్పుడు నైరుతి ఎలా ఉంది? నైరుతి మరి దరిద్రంగా ఉంది. అర్ధరాత్రి 12 గంటలకు కాలనీ ఆడవాళ్ళకి విజ్ఞప్తి, మీకు అద్భుతమైన చీరల ఆఫర్. వచ్చేసారా? ఏంటి అర్ధరాత్రి 12 అవుతుంది ఇంకా నిద్రపోలేదు మీరు? ఏదో చీరల ఆఫర్ అన్నాడు, అందుకే లేచి వచ్చేసాం. నేను పెట్టే ఈ పోటీల్లో మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మీ మొగుళ్ళు. ఒక్క నిమిషం. లింగి కట్టుకోనవే? లుంగి కూడా కట్టుకుని నువ్వు లుంగి కట్టుకునే లోపు అక్కడ ఆఫర్ పోద్ది. ఊడిపోతున్నా, పరువు పోతే. నీ పరువు పోయినా పర్వాలేదు, ఈ ఆఫర్ మాత్రం పోకూడదు. మా మగుళ్ళు ఏం చేయాలి? బాబుల దుకాలా నిప్పు మీద నడమంటారా? మీరు చెప్పినట్టు చేశారనుకో, మీరు తెల్ల చీరలు కట్టుకోవాల్సి వస్తుంది.
క్వశ్చన్ కి మీ మొగుళ్ళు సరైన సమాధానం చెప్పారనుకో ఈ 10,000 పట్టు చీర మీ సొంతం అవుతుంది. క్వశ్చన్ ఏంటంటే ఒక చెట్టుకి ఒక మామిడికాయ పచ్చ కలర్ లో ఉంది, ఇంకో మామిడికాయ పసుపు కలర్ లో ఉంది, ఎందుకు? ఒక మామిడికాయ పండింది కూడా పండలేదే. రాంగ్ ఆన్సర్. నీకు ఇది కూడా తెలీదారా? మామిడికాయ సీజన్ వస్తే సెగ్గట్లు వచ్చే వరకు తింటావు నువ్వు. మా ముందు సముద్రము చేపలు షిప్పులు ఉన్నాయి సార్. ఏమీ లేదు, విదేశీ ప్రయాణం, సరదాగా బయటికి వెళ్దామని అందరూ వచ్చు. సార్ చేపలకి గ్యాస్ ప్రాబ్లం ఉంటుందా? ఎందుకని అడిగారు? నీళ్ళల్లో బుడగలు వస్తుంటే సార్ చూసారా, నెలలో నా ప్రతిబింబం కనబడుతుంది. అది నీ ప్రతిబింబం కాదు, ఆక్టోపస్. ఆక్టోపస్ షేప్ లేదు కదా. చేపు లేకపోయేసరికి నా మొహం అనుకున్నానండి. అరే నీళ్ళల్లో నా ప్రతిబింబం భలే కనపడుతుంది. అది ఆక్టోపస్ కాదు, వెనక్కి తిరుగుంది. నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది, ఇక్కడ ఛార్జింగ్ అక్కడ పెట్టుకోవాలి. పవర్ బ్యాంక్ కోసమయ్యా. మన టీంలో పెద్ద గెస్ట్లు పిలిచి ఇద్దరు పిలిచాను సార్. ఒకటి మెగాస్టార్, 2 పవర్ స్టార్, ఇద్దరు పిలిచాను సార్. తమ్ముడు షాకింగ్ ఉంది. ఎప్పుడు వచ్చారనే? నాకే నిజంగా షాకింగ్ అనిపిస్తుంది తమ్ముడు. సరే తమ్ముడు ఎక్కడ? కిట్ మీరు చూసి ఉంటారు, మన గెటప్ సీన్ తెలుసు కదండి, చాలా గెటప్ వేస్తుంటాడు. చాలా బ్రహ్మాండంగా చేస్తాడు నిజంగా. లేదనే ఆడు అంటాం గానీ ఆడు వేస్ట్ ఫెలో. అంటే గెటప్స్ నిజంగా విలక్షణ నటుడు అని చెప్తాను. వదిలేనే ఆడి గురించి డిస్కషన్ ఎందుకు మనకి? మా జబర్దస్త్ సుడిగా సుధీర్ సార్ మీ పెద్ద ఫ్యాన్ సార్. మీలానే చేస్తారు సార్. నాకు తెలుసు, సుధీర్ నాతో పాటు సర్దార్ చేశాడు, చాలా మంచి వ్యక్తి. ఆడు పెద్ద బ్యావకూఫ్ కళ్యాణ్ బాబు. లేచే బాగా చేస్తారు సార్ సుధీర్. లేదు కళ్యాణ్ బాబు నా మాట. అవును తమ్ముడు, నేను కూడా విన్నాను ఈ మాట. తెలుసా నీకు? పెళ్లి కాలేదు, ఏదో ప్రాబ్లం ఉందంట. ఆడు ముద్దెడితే సెప్టిక్ అవుతుంట, అదే చెప్తారు బయట. సెలబ్రిటీని తీసుకొచ్చి స్కిట్ చేయించాలి. నాకేమో టెన్షన్ గా ఉంది, ఎవరిని తీసుకురావాలి? మంగ్లీ గారు ఉన్నారు, ఓకేనా? అంత క్లోజా? మామూలు క్లోజ్ కాదు. హాయ్ మంగ్లీ అంటే హౌ ఆర్ యు శాంతి అంటుంది. రోజు చాటింగ్, ఇద్దరం చాలా ఫ్రెండ్స్. తెలుసా నీకు? హలో 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 అమ్మా మంగ్లీ, నేను శాంతి కుమార్ మాట్లాడుతున్నా. అంకుల్ బాగున్నారా? ఈ స్కిట్ లో మీరు వైఫ్ క్యారెక్టర్. వైఫ్ ఎవరికి? ఈయనకి. డ్రైవర్. ఆగండి. ఈయన వైఫ్ అంటే ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతారండి. మీరు నాకు వైఫ్ క్యారెక్టర్. నువ్వేమన్నా అరవింద్ స్వామి అనుకున్నావురా? మన ఊర్లో షూటింగ్ జరుగుతుంది అక్క. ఏ షూటింగ్ రా? సీరియల్ షూటింగ్ అక్క. హీరో ఎవరో తెలుసా? ఎవరు? సీరియల్ హీరో కౌశిక్ అక్క. కౌశిక. తొందరగా పిలిపించండి హీరోని. హలో, మీరందరూ మా దగ్గర బానిసలు, ఏమంటారు? మీకు ఇంకా నవ్వే రోజులు పోయా, ఏడ్చే రోజులు వచ్చాయి. నుంచి పోవే పోరా కాదు, రావే పోవే. మొత్తం ఆడోళ్ళే ఉంటారు. డైరెక్టర్లు ఆడోళ్ళే రావాలి, ప్రొడక్షన్ వాళ్ళు కూడా ఆడోళ్ళే కావాలి. పెళ్లిలు కూడా ఆడోళ్ళనే చేసుకోండి మీరు. ఇదిగో చూడండి, అడవిలో సింహం లేనప్పుడు పిల్లి కూడా పులిలాగే గర్జిస్తుంది. కానీ ఒక్కసారి ఆ సింహం అడుగు పెట్టిందంటే పిల్లైనా దాని చెల్లైనా గజగజ వనకాల్సిందే. వచ్చాడు వచ్చాడు. చెప్పను అంటావా? లేవన్ను కొట్టావా? మళ్ళీ కొట్టు. రాగానే ఎందుకు రా చాడీలు చెప్తున్నా? నూకు రాజు. నీ ముందే నన్ను కొట్టిందనియా? కొట్టిందా? ఏది మళ్ళీ కొట్టు. వద్దులే. మా అమ్మని కన్నెత్తి కూడా చూడు నువ్వు. నిన్ను చూస్తే కర్రెత్తిలా ఉంది కానీ కన్నెత్తిలా లేవు నువ్వు. ఉదయించే సూర్యుడు ఎంత ప్రకాశం
ప్రకాశంగా ఉంటాడో మాకు మీ పైన ప్రేమ అంతే ప్రకాశంగా ఉంటది. కానీ మీరు చెప్పే చాడీల వల్ల మా జీవితం అమావాస్యలాగా తయారైతుంది. అలాంటి మంచోడు కూడా చెడ్డోడు చేయగలరు. నువ్వు ఆల్రెడీ చెడ్డోడు మళ్ళీ నువ్వు మంచోడు అంట. క్రిస్మస్ ఏ తేదీన వస్తుంది? December 26. సాహో మూవీ డైరెక్టర్ ఎవరు? రాజశేఖర్. మీలో ఎనర్జీ ఏది? అక్కడ సుమిత్, అక్కడ రితీష్. ఎవరినైనా చూస్తే ఎనర్జీ రావాలి, అటు చూస్తే ఎలర్జీ వస్తుంది నాకు. నీకు ఇవాళ నుంచి కొత్త పేరు అలర్జీ సుమిత్. ఇదేంటి పరిస్థితి ఏంటి అసలు? మేము చాలా ఓపెన్ గా ఉంటాం అని చెప్పడానికి. హలో, మీరు ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ కి ఇంత ఓపెన్ అయిపోతే 4వ రౌండ్ కల్లా ఎక్కడున్నాడు? అరే మీకు దండం పెడతారా? ముంబైకి వెళ్ళి 4 తెచ్చుకున్నా, ఇంకా 2 రోజులు ఇంట్లో ఉండిపోవాలి. విశ్వ, ఈ షెడ్యూల్ కోసం తెచ్చిన 2 లంగావణీలు ఉన్నాయి. సుమా గారు పెయింట్ వేయాలి. ఎవరి కొండముచ్చు ఆన్చోర్ నా బ్లడ్ లో చూసారా యాంకరింగ్ ఉంది, అందుకని అదే వేసుకున్నాను. మడిసన్నాక కాస్తంత కళాపోసన ఉండాలి. అలా కాదు, అల్లల్లో మనసన్నాక కొంచెం కళాపోసన ఉండాలి. ఆయనలా చెప్పట్లే, ఏదో ఇరుక్కుపోతే చెప్తారు చూడు. పెళ్లి చూపులకు వెళ్తే అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే అబ్బాయి గురించి అమ్మాయి గురించి ఏదో చెప్తే వాళ్ళకి సెట్ కాకపోతే ఏదో కళ అదే కళావతి ఉండాలంటారు. అసలు నీ క్వశ్చన్ అర్థమైందారా? ఏంట్రా చాలా వింతగా ఉంది. ఓకే, మీరు ఫస్ట్ రాంగ్ ఆన్సర్ కి ఒక లంగ్స్ తీసుకున్నారు. అది లంగా కాదురా, లంగా. నెక్స్ట్ ఓని. అరే నువ్వు లంగ పని చేసినవరా? మీరు ఇలాంటి లంగా పంచకండి. Ladies and gentlemen, presenting you Vishwa!